ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం గూడా మన కాంపిటేటివ్‌లో ఎంతో ముఖ్యంగా ఉపయోగపడేది. దీని గురించి చూస్తే 1956 సంవత్సరంలో ఈ రాజ్యాంగ సవరణను చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం చూస్తే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి ఇది వివరించడం జరుగుతుంది. అయితే 1953 సంవత్సరంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం అంటే ఒక కమిటీని విధించి, ఆ కమిటీ ద్వారా ఎస్ఆర్‌సి కమిటీ ద్వారా రాష్ట్రాలను 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. అయితే ముందున్నటువంటి సంస్థానాలను ఏ, బి, సి, డి అనే రాష్ట్రాలుగా విభజించడం జరిగింది. వీటిని మరలా పునర్వ్యవస్థీకరణ చేసి 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాలను పునర్వ్యవస్థీకరించడం జరిగింది. దీని గురించి ఏడవ రాజ్యాంగ సవరణ అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే ఇందులో అంశం చూస్తే ఒక వ్యక్తి ఒకే వ్యక్తి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరించడం జరుగుతుందని ఇందులో పేర్కొనడం జరిగింది. అలాగే ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేయడానికి వీలు కల్పించే విధంగా ఈ సవరణ చట్టం చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం గమనించాల్సింది 3 అంశాలున్నాయి. అందులో ఏబిసిడి అనే రాష్ట్రాలను ఒకే 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం జరిగింది. అలాగే ఒకే వ్యక్తి 2 రాష్ట్రాలకు గవర్నర్‌గా ఉండే అంశం గురించి, అలాగే ఉమ్మడి హైకోర్టు 2 రాష్ట్రాలకు కలిపి ఒకే హైకోర్టు ఉండే విధంగా ఈ సవరణలో చట్టం చేయడం జరిగింది. ఈ ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం అనేది దీనిని ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా బి, బి రాష్ట్ర హోదా గురించి తెలియజేస్తున్నటువంటి ఏడవ భాగం అనేది తొలగించడం జరిగింది. ఈ ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా బి రాష్ట్ర హోదాల గురించి ఏది పెద్ద పెద్ద సంస్థానాల గురించి తెలియజేసేటటువంటి ఏడవ భాగం అనేది ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది. అది ముఖ్యంగా మనం గమనించాలి.